మీకు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మరలా సజీవమైన రెక్కల కింద భద్రపరుచుకుని మరొకసారి ఆయన్ని ఆరాధించడానికి, ఆయనను గనపరచడానికి, భయపరచడానికి మనకిచ్చిన ఈ గొప్ప వాక్యం కొరకు మరొకసారి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. మరి వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన గొప్ప నామం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయినా ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభ నీ పాదాలు చెంత చేరిన నాయన ఇదే సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి కొద్ది నిమిషాలు నాయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాయన మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడిన ప్రభా నీ వందనాలు. వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి వారికి దయచేయండి. నీ వందనాలు, స్తోత్రం నాయన. ఆత్మస్వరూపి నీ వందనాలు, పరిశుద్ధాత్మదేవా నీ వందనాలు, మాట్లాడలేవా నీ వందనాలు. నీ కార్యం చేయండి నాయన. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా హృదయాల్లో భద్రపరుచుకుని నీ కొరకు జీవించే గొప్ప వాక్యులు దయచేసి మహిమ పొందమని అడుగుతున్నాను. ఈ మాటలు తండ్రి ఆయా గ్రామాలు, ఆయా ప్రాంతాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా జిల్లాల్లో ఉండి అనేక మంది బిడ్డలు ఈ మాటలు వింటుండగా నాయన తండ్రి ఆ బిడ్డలతో మీరు మాట్లాడి నీ కార్యాలు జరిగించి నీకు మహిమకరంగా దేవునికరంగా ఉంచమని యేసునామని అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. చూద్దాం. మొదటి సమయాలు రాసిన గ్రంథము, మొదటి సమయాలు 238 పేజీ నంబరు. మొదటి సమయాలు ఇక్కడ ఎన్నిక లేని వారిని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాడో అనే దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒక రాజుగా ఒక ఆయన పిలిచాడండి. ఎవరిని? దావీదుని ఒక రాజుగా దేవుడు పిలిచాడు. ఏ పని చేస్తున్నప్పుడు? గొర్రెలు కాసుకుంటున్న సమయంలో ఆయన్ని సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి ఆయన ఒక రాజుగా నిర్ణయం చేశారు. ఈ రాజు కంటే ముందు సౌలు గారు కూడా మరి రాజుగా చేశాడండి. సౌలు ఏ పని చేస్తున్నాడంటే గాడిదలు మేపుతున్నాడండి. ఎవరండి? సౌలు చేసే పని ఏంటి? గాడిదలు మేపుతున్నాడు. గాడిదలు మేపేటప్పుడు దేవుడు పిలిచాడండి సౌలుని. అటువంటి సౌలు, గాడిదలు మేపుతున్న సౌలుని దేవుడు పిలిచినప్పుడు మరి రాజుగా అభిషేకించి రాజుగా తన చిత్తానుసారంగా నడమని ఆయన సెలవిచ్చినప్పుడు ఇక్కడ మరి సౌలు దేవునికి వ్యతిరేకంగా, ఆయన మాట వినకోకుండా, ప్రవక్త చెప్పిన మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుని వద్ద నుండి మరి మరి ఈతనలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయి ద్రాత్మ వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అయితే ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదుని దేవుడు పిలిచాడు. దావీదుని ఎప్పుడు పిలిచాడంటే చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆయన అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో ఉంది. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశంలోని షోకోలో కూడి ఎఫెక్స్దామీము దగ్గర షోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చి. ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధము ప్రారంభమైంది. యుద్ధము ప్రారంభమవుతున్న సమయంలో ఫిలిస్తీయులు ఒక తట్టును, ఇశ్రాయేలీలు ఒక తట్టు యుద్ధమునకు మోకరించి ఉన్నారు. అంటే ఈ యుద్ధము ఎటువంటిది? ఈ యుద్ధము ఎటువంటిది అంటే వీళ్ళలో బలవంతుడు ఒక్కడు అక్కడికి వెళ్ళాలి, అతనిలో ఉన్న ఒక బలవంతుడు మధ్యకు రావాలి. వీళ్ళిద్దరి మధ్య యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధానికి గల ఒప్పందం ఏంటంటే ఎవరైతే అతన్ని జయిస్తారో అవతలతను జయం పొందాడు అనుకోండి, వీళ్ళందరూ కలిపి ఫిలిస్తీయులకి దాసర్పం చెయ్యాలి. ఒకళ్ళు ఇశ్రాయేలీలు నెగ్గారనుకోండి, ఫిలిస్తీయులు అందరూ వచ్చి ఇశ్రాయేలీలకి దాసర్పం చేయాలి. ఇక్కడ ఉన్న ఈ యొక్క యుద్ధం యొక్క ఒప్పందం. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడండి.
ఎక్కడ ఉన్నాడండి? దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఉన్నప్పుడు 17వ వచనంలో ఉంది, యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల యొద్దకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని పంపివేశాను. ఇక్కడ గొర్రెలు కాచుకుంటున్న దావీదుని తండ్రి అయిన యెష్షయి పిలిచి, మీ అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరికి ఇది కొన్ని పదార్థాలు తీసుకుని వెళ్ళమంటున్నాడండి. ఆ దండులో ఉన్న సహస్రాధిపతికి ఏమో జున్నుగడ్డలు ఇమ్మని, గోధుమ రొట్టెలు ఇవన్నీ చేసి కుమారుడి చేతికిచ్చి వాళ్ళ క్షేమంగా ఉన్నారో లేదో, ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని చెప్తున్నాడండి. ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని చెప్తూ ఉన్న సమయంలో ఆయన చూడండి, సౌలును వారు ఇశ్రాయేలీయులు యాలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయించుండగా, ఎప్పుడు జరుగుతుందండి? యుద్ధము చేస్తూ ఉన్నారండి. దావీదు ఉదయమున లేచి, 30వ వచనం, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దావీదు తండ్రి చెప్పిన ప్రకారంగా ఉదయాన్నే లేచాడు. ఆడ కాసుకుంటున్న మందని గొర్రెలను ఎక్కడ పంపించాడండి? గొర్రెలను తన తండ్రి దగ్గరికి, మరి ఆ చిన్న మందను వేరొక అతనికి పంపించి అప్పగించి యుద్ధం కాడికి వెళ్ళిపోయాడు. వెళుతూ ఉన్నప్పుడు ఫిలిష్తీయుల దండు ఒక ప్రక్కనే, ఇశ్రాయేలీయుల దండు ఒక ప్రక్కనే మోకరించి ఉన్నారు. ఈ మోకరించి ఉన్న సమయంలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఫిలిష్తీయుల తట్టు గొల్లియాతు, ఎవరండి? గొల్లియాతు అనే మహాబలిష్టమైన వాడు వాళ్ళకి ఉన్నాడనమాట. అతడు ఎలాంటి వాడంటే 6 అడుగుల జానడు ఎత్తు ఉన్న మనిషి. ఎలాగండి? 6 జానల జానడు ఎత్తు, 6 మూరల జానడు ఎత్తు ఉన్న ఒక గొల్లియాతు ఎవరి పక్షంగా ఉన్నాడండి? ఫిలిష్తీయుల పక్షంగా ఉన్నాడు. ఫిలిష్తీయుల పక్షంగా ఉన్నప్పుడు అతడు యుద్ధ కవచాలు అన్ని డాలు మొత్తం అన్ని పట్టుకుని వారికి ఫిలిష్తీయులకి మధ్యగా ఆ బోర్డులో నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు అతని మీదకి వెళ్ళటానికి ఎవరు కూడా కనిపించలేదు. అంత ధైర్యం ఎవరు కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే, అంత ఎత్తు ఉండి అంత బలిష్టంగాను యుద్ధ వీరుడుగా పేరు పొందిన ఆ గొల్లియాతు పలుకుతున్న మాటలకి, అతడు వేస్తున్న కేకలకి వీళ్ళందరూ కూడా భయపడిపోయి ఎక్కడ వారు అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో బాలుడైన ఎవరండి? చిన్నవాడైన దావీదు ఎక్కడికి వచ్చాడని? ఆ యుద్ధ రంగంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళన్ని దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చిన ఇచ్చి అంటున్నాడు, ఏం జరుగుతుందన్నయ్య, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే అన్నయ్య అంటున్నాడు, నువ్వన్నీ కూడా ఎక్కువ ఎక్స్ట్రాలకి వెళ్ళిపో, నువ్వు చేసే పని ఏంటి? నీ చిన్న మందం నువ్వు ఎక్కడ వదిలిపెట్టొచ్చావు? ఆ మంద దగ్గరికి ఎక్కడ వదిలిపెట్టొచ్చావు? వెళ్ళు, నీ పని చూసుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేరొక అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ జున్నుగడ్డల సహస్రాధిపతికి ఇచ్చి వేరొక అతను అడుగుతున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు, సున్నతి అంటే మరి ఇశ్రాయేలీయులకి మరి సున్నతి జరిగేది. ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు సున్నతి కలిగిన ఇశ్రాయేలీని వాడి నోటి మాటతో దూషణ పాలు చేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు, అక్కడ యుద్ధం జరుగుతుంది, అతను జయించడానికి మనలో ఒకడు వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళేవాడు ఎవరు లేరు అని చెప్పినప్పుడు, అయితే నేను వెళ్తాను. ఏమంటున్నాడండి? అయితే నేను వెళ్తానని చెప్పినప్పుడు, నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి. రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత మరి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే చూడండి, 15వ వచనంలో చూడండి, ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితేనే నిజముగా ఇశ్రాయేలీని తెలుసుకొనుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వారికి రాజు
బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులు స్వతంత్రులుగా చేయననగా ఏం చెప్తున్నారండి? అతను గనక జయించి ఎవరైనా ఉంటే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను, అంతేకాదు గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాను, వారి తండ్రి ఇంటి వారందరికీ కూడా గొప్ప ఘనత కలిగిన నా రాజ్యంలో చేస్తాను అని చెప్పి మరి ప్రకటన జరుగుతుంది. దావీదు జీవము కలిగా, చూడండి 16వ వచనంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలులో నుండి ఈయనందరూ తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్దను వారిని అడుగగా జనులు వారిని చంపిన వారికి ఇట్లని ప్రకటన చేసి చెప్తున్నారు. వారిని చంపడానికి ఈ రాజు ఏమిస్తాడంటే ఇదిగో వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు, అంతేకాదు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అంతేకాదు నీ తండ్రి కుటుంబాన్ని అంతటిని కూడా వారి ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రకటన జరుగుతుందండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్య ఎలియాబునకు వినబడగా ఎలియాబునకును దావీదు మీద కోపం వచ్చి అతనితో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యముల చిన్న మంద గొర్రెల మంద ఎవరు వశం చేశావు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును అంటే పనికిరాని వాడి కిందనే చూస్తున్నారు. నువ్వు గొర్రెలు కాసుకుంటూ నువ్వు అక్కడే ఉండు, మేము ఉద్యోగం చేస్తున్నాం మిలిటరీలో, మేము ఉద్యోగస్తులు అని చెప్పి ఒక గర్వంగా మాట్లాడుతున్నాడు. నీ హృదయం గర్వం తెలుసు, మాతో పాటు సమానంగా ఇక్కడ ఉండాలని నువ్వు తలుస్తున్నావు, ఆ చిన్న మంది ఎక్కడ పెట్టావు అని అన్నగారు తిడుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడికి కిందకు వచ్చేటప్పటికి దావీదు దగ్గరికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 34వ వచనంలో ఉంది చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చుండగా సింహమును ఎలుగుబట్టి వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి గొర్రె పిల్లను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని 2 కొట్టి చంపి తిని నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబట్టిని చంపితేనే జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకటి వలె అవుదునుగా అన్నాడు అంటాడు. హల్లెలూయా. రాజు అంటున్నాడు, నువ్వు చూస్తే చిన్నవాడిగా ఉన్నావు, వాడి మీదకి నువ్వు వెళ్ళగలుగుతావు అని అంటే వెళ్ళగలుగుతాను. మాకు చిన్న మంద ఉంది, అడవిలో నేను గొర్రెలు కాస్తూ ఉన్నాను. అటువంటి సమయంలో సింహం వచ్చింది. సింహం వచ్చినప్పుడు దాని నోట్లో ఆ పిల్లని తీసి దాన్ని నేలకేసి కొట్టి చంపేశాను. అంతేకాదు ఎలుగుబంటి వచ్చింది, దాని నోట్ల నుండి బిడ్డను రక్షించి దాన్ని చంపేశాను. వాటికంటే ఎక్కువ వీడు. చూడండి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన చెప్తాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, జడియకు బెదరకు, నేను నీకు తోడే ఉన్నానని చెప్తాడు. మనం ఏం చేస్తాం? ప్రతి చిన్న విషయానికి కూడా భయపడతాం, చిన్న విషయానికి కూడా కంగారు పడతాం, దిగులు చెందుతాం. ఆయన ఏం చెప్తున్నాడు? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఇక్కడ ఇతనికి వచ్చిన ఈ ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని దగ్గర నుంచి వచ్చింది. సింహాన్ని ఎలుగుబట్టిని చంపిన నేను ఈ సున్నత లేని ఫిలిష్తీయుడిని ఈజీగా చంపగలను అంటే దేవుని ఎక్కడి ఇతన్ని నేను చంపగలను అన్నాడు. అయితే నీకు అంత ధైర్యం ఉంది కనుక మరి యుద్ధాయుధాలు ధరించుకొని అతడు సౌలు వేసుకునే ఆయుధాలు ఇచ్చాడు, ఆ ఉక్కు కవచాన్ని ఇవన్నీ ఇచ్చాడు. అవన్నీ వేసుకుని నాకు ఇవన్నీ అలవాట్లేదు, నేను నార్మల్గానే నేను అడుగుతాను, నాకు ఇటువంటి అలవాట్లేదు. అయితే అక్కడ నిలబడిన వాడు ఏం చేస్తున్నాడంటే డాల్ ఉంటుందండి. డాల్ అంటే ఇలా పట్టుకుంటారు కదండి, యుద్ధం జరిగేటప్పుడు ఇలా కొడుతూ ఉంటే దీన్ని కాసుకుంటానికి డాల్ ఉంటుంది, అది పట్టుకుని వెళ్ళేవాడు. ఒకడున్నాడానికి యుద్ధ కవచం ధరించాడు, మొత్తం అంతా అక్కడ ఉక్కు సిక్కాన్ని ధరించి ఉన్నాడు. అంటే ఎక్కడ కొట్టినా తగలని పరిస్థితిలో అతనికి అంత ధైర్యంగా అతను నిలబడి ఉన్నాడు. అదే సమయంలో చూడండి 44వ వచనం 42వ వచనంలో డాలు మోయేవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూసి దావీదును పరుగుని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపస్నేయుడు చూచి అతనిని తృణీకరించెను. పైన వ్రాయబడి ఉంది 39వ వచనం, ఈ సామాగ్రి దావీదునకు వాడికి లేదు కనుక తాను తొడిగిన వాటిని పైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేదని
చూచుకొనిన తరువాత దావీదు, ఇది నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకొని వడిసి చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఏం చేశాడండి? నాకు ఇవన్నీ కత్తిడాలు ఇవన్నీ అలవాటు లేదు. ఏముంది? నాకు దేవుడిచ్చిన శక్తి బలము నాకు ఉంది. యుద్ధము నాది కాదు. ఎవరిదండి? ఆయన చేస్తాడు. యుద్ధము నాది కాదు, దేవుడు చేస్తాడని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే తన కర్రటి గొర్రెలు కాసుకుని కర్ర చేతిలో ఉంది కదండి, ఆ కర్ర తీసుకున్నాడు. ఏటులో ఒక ఏటు కనిపించింది, అందులోకి వెళ్ళి 5 గులక రాళ్ళు ఏరుకున్నాడు. నన్నర రాళ్ళు ఏరుకుని అది పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వచ్చేటాడికి ఆ బరి మీద అతను అక్కడ ఉన్నాడు, ఇక్కడ దావీదు ఉన్నాడు. చూసి కింద నుంచి పైదాకా దావీదుని చూశాడండి. చూసి అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? ఏమడుగుతున్నాడండి? ఒరే, నేను కుక్కనా? కర్ర పట్టుకుని వస్తున్నావేంట్రా? నేను కత్తి డాలు అన్ని పట్టుకుని నేను ఎంత విధంగా బందోబస్తు నేను నిలబడి ఉంటే నేను కుక్కని అనుకుంటున్నావా? కర్ర పట్టుకుని వస్తున్నావు అని చెప్పి దావీదుతో చెప్పి తన దేవత పేరుని బట్టి దావీదుని శపిస్తున్నాడు. అతడు ఏ దేవతను నమ్ముకున్నాడు, దేన్ని నమ్మాడు, ఆ దేవతగా చెప్పి ఏమని శపిస్తున్నాడండి? వీడు చావాలి. ఏం నువ్వు శపించడం అంటే ఏముంటాయి? అవన్నీ కూడా పేరు పెట్టి శపిస్తూ ఉన్నాడు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతుడని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాధిపత్యకు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. చూడండి, ఈ ధైర్యం ఉండాలండి మనకి. ఏ చిన్న చిన్న భయాలు ఏ వచ్చినా గొప్ప ధైర్యంతో మనం ఉండాలి. మనం భయపడిపోతాం, మనకి జరగదు, లేకపోతే ఎలాగనుకుని ముందు కంగారు పడతాం, భయపడతాం. కానీ ఏం చెప్తున్నాడండి? గొప్ప ధైర్యంతో. చిన్నవాడండి, చిన్నవాడు, బాలుడైనా ఎవరండి? దావీదు చెప్తూ ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను చంపి నీ తల తెగవేతును. చూడండి 46వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎన్ని మాటలు చెప్పాడండి? ఒరే, నేను కుక్కనా కర్ర పట్టుకుని వస్తున్నావు అన్న అతనికి దావీదు చెప్పిన మాట చక్కటి మాటలు చెప్తున్నాడు. నా శరీరాన్ని తీసి ఆకాశ పక్షులకు ఎగరవేస్తానంటున్నవే, నేను చెప్తున్నాను విను. మీ ప్రజలందరి కళేబరాలు కాడ నేను ఆకాశ పక్షులకి ఎగరవేతును. హల్లెలూయా! ఎంత శక్తి, ఎంత బలంతో! ఒకవేళ దేవుడు కత్తి చేత ఈటి చేత ఇలా పొడిచి అలా చేసి చంపాడు, రక్షించాడని అనుకుంటారేమో భూ ప్రజలు. కాదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా! చూడండి, ఇది ఎవరిదండి యుద్ధము? యెహోవాది. శూరులు అక్కర్లేదు, కత్తులు అక్కర్లేదు, డాలులు అక్కర్లేదు. ఒకవేళ నువ్వు శత్రువుని జయించాలనుకుంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నువ్వు దేవుణ్ణి అడుగు, ఆయన నీ పాదాల దగ్గర
ఆయన పడవేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మరి 49 తన సంచిలో చేయి పెట్టాడు. ఈ మాట చెప్పాడండి, సంచిలో చేయి పెట్టాడు. ఆ సంచిలో ఉన్న గులకరాడు తీసుకున్నాడు, ఆ గులకరాడు ఉండిలో పెట్టాడు. గిర 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 తిప్పి యేసు నామములో వేసి కొట్టాడు. కొట్టేటప్పటికి చూడండి, ఇక్కడ తీసి వడిసెతో వేసి ఆ ఫిలిష్తీయుడు నూదుటన కొట్టాను. ఆ రాయి వాడి నూదుటన చూచినందున వాడు నేలను బోర్లగా పడిపోయాడు. ఈ రాయలు ఎక్కడ తగిలిందండి? పాప ఇదంతా ఉప్పు సిక్కం వేసుకున్నాడు, మరి ఇదంతా బందోబస్తులో పెట్టాడు. పాప ఇక్కడే ఖాళీ ఉంది, వచ్చిందేమో. ఈ యొక్క నున్నర రాయి, ఆ యొక్క రాయి విసిరి కొట్టాడేమో, అది కొడతంతోనే సూటిగా వెళ్ళి నోసట్లో దిగిపోయిందండి. ఇప్పటికి కూడా రాయినవన్నీ కూడా భద్రపరిచించారండి ఇజ్రాయేల్ దేశం. ఇంక వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూసి వస్తున్నారండి. మరి అయితే ఎప్పుడైతే అది పడిందో వెంటనే ఎలా పడిపోయాడండి? బోర్లుగా పడ్డాడండి. అంత బరువు మనిషేమో, ఎంత బరువుతో ఉన్నాడేమో, దామ్మని మీద పడిపోయాడు. అప్పుడు వరకు ఆహా ఎవరైనా ఫిలిష్తీయులు జైలు పట్టుకుంటున్నారు, మాకు యుద్ధ సూర్యుడు ఉన్నాడు, మాకు యుద్ధాలు చేసేవాడు ఉన్నాడు, మా పక్షాన్ని బలమైన వాడు ఉన్నాడు, మా పక్షాన్ని విన్నాడు అని చెప్పి గొంతులు వేస్తున్నారు ఫిలిష్తీయులు అందరూ. వీడు ఎప్పుడైతే బోర్లంగా పడిపోయాడో అందరూ వెనక్కి పరుగులు పెట్టుకున్నారు. ఎందుకంటే మనం యుద్ధంలో ఏమైపోయింది? ఓడిపోయామనుకున్నారు. అయితే మరి దావీదు మాత్రం పరుగున వెళ్ళి అతను మీద కూర్చుని అతను వరలో ఉన్న కత్తిని తీసి అతని తలను నరికి ఆ శిరస్సును పట్టుకుని, ఎలాగండి? ఆ శిరస్సును పట్టుకుని, ఆ కత్తిని పట్టుకుని, డాలు పట్టుకుని వస్తూ ఉన్నాడు. ఎవరికి జయం కలగటానికి చూడండి, ఇక్కడ చదువుదాం. అప్పుడు 52లో ఉంది చూడండి. అప్పుడు ఇశ్రాయేలు వారును యోధా వారు లేచి జయము జయమని అరుచుచు లోయ వరకు షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుముగా ఫిలిష్తీయులు హద్దులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణంలో వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయులు తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. చూస్తారండి, ముందు వారు మనం మాట్లాడుకున్నాం ఎవరి గురించి అమ్మా? ఎవరి గురించి మాట్లాడుకున్నాం? రాజు కోసం మాట్లాడుకున్నాం. ఏ రాజు గారు? ఆయన తన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడని తెలిసి తన బట్టలు చింపుకుని దేవాలయంలో పడి ఏడుస్తూ ఉన్నప్పుడు హిజ్కియా అమ్మా రాజు బట్టలు చింపుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రి ఎవరండి? దేవుని దూత వచ్చి 180,000 మంది చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కదండి. యుద్ధము యెహోవాది. ఆయన శాంతమూర్తి, ఎంత శాంతమూర్తియో అంత కూడా కృప కలిగిన వాడు. ఆయన కోపము త్వరగా రగులుకొనడు. కుమారుడు ముద్దు పెట్టుకున్నాడు లేని ఎడల ఆయన కోపం త్వరగా రగులుకుంటుందని దేవుని వాక్యం ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క దావీదు జయము పొందారు, ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా పరుగు పెట్టుకుని వెళ్ళి ఆ సున్నతులేని ఫిలిష్తీయులను తరిమారు. ఆ గొలియాతు తల నరికి తలను పట్టుకుని వస్తూ ఉంటే ఇక్కడ చూడండి, 7వ వచనంలో ఉంది, 18వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ఏంటంటే, ఆ స్త్రీలు 6వ వచనంలో దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల వాళ్ళన్నింటిలో నుండి తంబురలతోను సంబరములతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనిటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయించు వాయించుచు సౌలుకి 1000 కొలదియు దావీదుకి 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అను చేసిరి. ఆ మాటలు సౌలులకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపం తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలదియు నాకు 1000 కొలదియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఇతడు ఏమి తీసుకోనగలడు అనుకుని నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ ఏం జరిగిందండి? యుద్ధములో జయోత్సాహంతో ఆ యొక్క బాలుడైన మరి యొక్క దావీదు ఆ తలను తీసుకుని మరి వస్తూ ఉంటేనట ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్త్రీలందరూ ప్రతి గానములు చేసుకుంటూ తంబురలతోనూ నాట్యములతోనూ అందరూ ఎలా వస్తున్నారంటే
సౌలు వేల కొలది అన్నాడు. ఆ మాట రాజుగారికి ఒప్పుకోలేరు కదండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోలేకపోతున్నాడు. మనసులో వచ్చిపోయాడు. అనుకుంటున్నాడు నా రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడో. అప్పటికే అతని రాజ్యము వెళ్ళిపోయింది. ఎవరి చేతికి వచ్చేసినట్టే, దమ మీదకి వచ్చినట్టే. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దావిని. చిన్నవాడైనప్పుడు అభిషేకించి ఆయన్ని దావీదుగా ఏర్పాటు చేసుకున్నది. అయితే దావీదుగా ఏర్పాటు చేసుకున్న దావీదు చిన్ననాటి నుంచి కష్టాలు, నష్టాలు, వ్యాధులు, శోధనలు, బాధలు అనిపిస్తూ తను చనిపోయేంత వరకు రాజుగా ఉన్నా కానీ అతను బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు. ఏ రోజు సుఖమా అనిపించిన రీతి కాదు, ఏది కాదు. కానీ శత్రువులతోనూ ఎన్నో నష్టాలు, కష్టాలు, వ్యాధులు, శోధనలు, కన్నవారు లేకపోతే వారు కలిగిన వారు అందరూ కూడా వ్యాధులతో ఆయన బాధ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకు మరి ఈ విధంగా జరిగిందంటే ఆయన ప్రేమించిన వారికి కష్టాలు తప్పదు, వస్తాయి. కానీ వాటి నుంచి తీర్చి ఆయన మంచి మార్గంలో నడిపించుకోవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆ రోజు ఉన్న దేవుని ఆత్మ ఈ రోజు కూడా ఉందండి. ఎవరైతే ఆయన మీద ఆదుకుంటారో, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరి సౌలుని, మరి దావీదుని వాడుకున్న దేవుడు. సౌలుని కూడా పిలిచాడు దేవుడు. ఎక్కడి నుంచి పిలిచాడు? గాడిదలు కాసుకుంటున్నప్పుడు నిన్ను రాజుగా చేస్తున్నానని సమూయేలుతో అభిషేకించి మరి రాజుగా చేస్తే మరి ప్రవక్త చేయవలసిన పని అతను చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతని దగ్గర నుంచి ఆ యొక్క దేవుడి రాజ్యంలో తొలగించినట్టుగా చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని సింహాసనం ఎక్కించిన దేవాది దేవుడు నాకు ఇష్టానుసారుడు. దావీదు ఎవరంటే నాకు ఇష్టమైన వాడు, నా చిత్తం నెరవేర్చేవాడు, నాయన యుద్ధానికి వెళ్ళనంటే అని చెప్పి దేవుడి దగ్గర మరి మాటలు అడిగి వెళ్ళేవాడు. అటువంటి అవకాశంను పొందుకున్న దావీదు చిన్నప్పుడే అటువంటి 6 మూరల జానుడు, ఆ జానుభవం కలిగిన ఆ గొలియాతుని ఒక్క ఒడిసె రాయితో మరి కొట్టి చంపిన మహాయోధుడిగా, గొప్ప రాజుగా మరి మనము చూస్తూ ఉన్నామండి దావీదు. ఎవరి ద్వారానండి? ఎవరి ద్వారానండి? చిన్నవాడైన దావీదు చిన్న కాలువ, అందులో నేరాళ్ళు 5 ఏరేను, వడిసెలలో ఒక రాతిని జాగ్రత్త పెట్టాను, వడిసెలలో ఆ రాతిని గిరిగిరి తిప్పాను, గిరిగిరి 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 తిప్పాను, ఆచిన రాయి పైకెగిరి గొలియాతును కొట్టాను. చూసారండి ఎంత శక్తి దేవుడు ఇస్తాడు. నేను శక్తి లేని వాడిని, నేను బలం లేని వాడిని, నేను పనికిరాని వాడిని, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటో నేను కృంగిపోతున్నావా? నీ దేవుడు చెప్తున్నాడు నేనున్నాను, భయం లేదు, నేనున్నాను, భయం లేదు, నీ పక్షాన్ని బలవంతుడిగా ఉన్నాను, శక్తివంతుడిగా ఉన్నాను, బలవంతుడిగా నీ కార్యాలు చేస్తాను, నీ ఆలోచన నెరవేరుస్తాను. నీ ఆలోచన నువ్వు కృంగిపోతున్నా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితులు ఉన్నా నేను లేవనెత్తుకుంటాను, నేను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నువ్వు భయపడకో. దుష్టుడు వేసే చిన్న చిన్న గాలులకి, దుష్టుడు చేసే చిన్న చిన్న మరి పరిస్థితులకి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నేను నిజమైన దేవుడను, లోక రక్షకుడను, నేను సమస్తాన్ని రక్షించి నిన్ను నా బిడ్డలుగా మరి చేర్చుకోవడానికి దినమెల్లా నా చేతులు చాపి ఉంచుతున్నాడు, దినమెల్లా నా చేతులు చాపి ఉంచుతున్నాడు దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న మీరు, అవును నిజమే, నేను శక్తి లేని వాడిగా నేను ఉండిపోతున్నానేమో, నాకు దేవుని శక్తి ఎదుట మిగతా శక్తులు ఏ పనికిరావు, నా దేవుని శక్తి ఎదుట ఏ శక్తులు పనికిరావు. చిన్నవాడైన దావీదు చెప్తున్నాడు, గొలియాతు దగ్గరికి వెళ్లే ముందు రాజుతో చెప్తున్నాడు, చిన్న మందలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటిని చీల్చిన వాడిని, మరి సింహమును చీల్చి చంపిన వాడిని, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతవాడు. ఇప్పుడు నీవు నేను కూడా చెప్పే మాట ఏంటంటే జీవం కలిగిన దేవుని ఆశ్రయించిన నా ఎదుట ఏ శక్తులు కూడా పనికిరావు. నా దేవుడి శక్తి నిలబడుతుంది, నేను నిలబడతాను, నేను బలమైన దానిగా నేను నిలబడతానని మనం ముందుకు వెళ్దాం. అది శక్తిని పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు తను ఎందుకంటే దేవించిన కాక ఆమె ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకమున్న మా తండ్రి, నీ ఘనమైన నమ్మకమైన శ్రేష్టమైన వందనాలు. చిన్నవాడైన దావీదు ద్వారా నేను కొన్ని విషయాలు మాతో మాట్లాడాం ప్రభావ. మేము శక్తి లేని వారుగా ఒకవేళ కురుంగిపోతున్నాం మేము,
అయ్యా మమ్మల్ని బలపరచడానికి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న పని పొందున్నాను. అయ్యా మేము బలం తెచ్చుకుని ముందుకు వెళ్ళే గొప్ప కృపను మాకు అందరికీ దయచేయండి. ఈ మాటలు ఆయా గ్రామాల, ఆయా పట్టణాల, జిల్లా, దేశాల్లో ఉన్న మా బిడ్డలందరూ వినిచున్నారు. బలము శక్తిని బిడ్డలకు దయచేయండి. నాయన తండ్రి, ప్రపంచమంతా అనుకున్న కరోనా వైరస్ నాయన ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. కానీ నాయన అది ఒక చిన్న వైరసే ప్రభు. నువ్వు జీవం కలిగిన దేవుడు మా పక్షాన ఉన్నావు ప్రభు. నాయన నీకు భయపడే వారందరికీ కూడా నువ్వు సమీపంగా ఉన్నావు తండ్రి. నాయన నీకు వందనాలు. అటువంటి జీవం కలిగిన దేవుడి ప్రతి వారు నేను భయపడి నీ కొరకు జీవించే గొప్ప ఆయన మాకు అందరికీ దయచేయండి. ఆయన నిత్తబడిన మాటలు దుష్టుడు ఎత్తుకోకుండా హృదయాల్లో భద్రం చేసుకుని నేను నా ప్రభు కొరకు ప్రయాసపడతాను, నా ప్రభు కొరకు నేను జీవిస్తాను, నా ప్రభుతో నేను ఉంటానని గొప్ప నిరీక్షణతో ముందుకు వెళ్ళే కొరకు దయచేసి మహిమ ఘనత ప్రభావంలో పొందమని బలహీనంగా మా బిడ్డలకి ఎవరైనా చేస్తున్నామో బిడ్డలకి సంతోషం, ఆనందం కలిగేయండి, ఆరోగ్యం దయచేయండి, ఎవరి కోరికలు అవసరాలు తీర్చండి. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తున్నాం. మా దేశ నాయకుల కొరకు, ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రపంచ నాయకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా నువ్వు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ప్రపంచం అంతా తెలుసుకుని నీ ఎదుట గడగడలాడటానికి భయపడే స్థితి ప్రతి వారికి దయచేయండి. నాయన నీ కొందనాలు. నాయన క్రైస్తవ సంఘాలు ఎక్కడ ఉన్నాయో కాపాడండి. నాయన ఇదిగో ప్రభు, నాయన మరి ముఖ్యంగా నాయన నా గ్రామం, నా పట్టణం, నా జిల్లాని, మా పట్టణాలు కాపాడండి. నీకే మహిమ, నీకే ఘనత ప్రభావం అనిపిస్తుంది. నాయన గుడ్డివారి మోపరిచేపు వారితో ఉండండి. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఆదుకోండి, దిక్కులేని వారికి సాయం చేయండి. విధవరాలతో, వృద్ధులతో, బాలింతలతో, ఎయిడ్స్ రోగులతో, బీపీ షుగర్తో బాధపడే బిడ్డలతో, క్యాన్సర్ రోగులతో, హార్ట్ పేషెంట్, దీర్ఘకాలపు వ్యాధులతో కొట్టుబెట్టాల్సిన ప్రతి వారితో కూడా మీరు నడిపించి మహిమ ఘనత ప్రభుని ఆరంభించుకోండి. నన్ను బిడ్డలందరినీ కృపాస్తారు చెప్పుకుంటూ వేస్తున్నామని అడిగి పెట్టుకొచ్చున్నాం పరం తండ్రి. ఆమేన్. యేసు రక్తం, మహా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు సదాకాలం ఈ మాటలు ఉంటున్న ప్రతి వారికి నాయన పరిశుద్ధాత్మ కృపతోడుగా ఉండగా. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ మాటలు మరి మీ స్నేహితులకి, మీ బంధువులకి అనేక మంది షేర్ చేయండి. ఆశీర్వాదాలు పొందుతుంది.